ఇదే ఇదే కదా కావాల్సింది మాకు. సూర్యాస్తమయం అయ్యే లోపు అక్కడికి వెళ్ళి అన్నీ సరిగ్గా విచారణ చేయాలి. కేవలం కొలనే కాదు, ఊళ్ళో బావుల్లో కూడా జలం చాలా లోతుకు వెళ్ళిపోయింది. అన్ని బావులు జలాశయాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి నందరాజా. నేనెక్కడి నుంచి తేను వదినా? ఎర్ర రంగు పూలు అసలు ఉంటే కదా, అన్నింటికన్నీ వాడిపోయాయి. ఏదో ఒకటి చేయాలి, ఎలాగైనా చేయాలి నందరాజు. తక్కువ భోంచేద్దాం, తక్కువ నీరు తాగుదాం, కానీ ఊరు వదలాల్సిన అవసరం రాకూడదు. ఏంటి కన్నయ్యా? చెప్పండి, మీరేం చేయబోతున్నారనేది. కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 మురళీ మనోహర కృష్ణ గోపాల గోవింద హే దామోదర. కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 మురళీ మనోహర కృష్ణ గోపాల గోవింద హే దామోదర.
అమ్మా జలం కావాలి. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. గడ్డి కూడా లేదు. గోవులకు నేనేం తినిపించను. జలం మీరు కూడా పీడకల చూసారా? నువ్వు కూడానా? కన్నయ్య ఎటు వెళ్ళిపోయాడు? తోడేళ్ళ, అది కూడా గోకులంలోనా? ఎలా? ఈ తోడేళ్ళ అరుపులు విని పొరపాటున బయటికి వెళ్ళిపోలేదు కదా? ఏంటండి మీరనేది? కన్నయ్య, 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 కన్నయ్య! పూర్ణ అత్త, కన్నయ్యని చూసారా? ద్వారం తెరిచింది. కన్నయ్య, కన్నయ్య! మన కన్నయ్యకు ఏమీ కాదు. కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య! కన్నయ్య, కన్నయ్య! 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 నీకేం కాలేదుగా? హా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇవే మరుపులమ్మా. ఇవేమీ సామాన్యమైన అరుపులు కాదు. ఇవి తోడేళ్ల గర్జింపు. తోడేలు కాదు, తోడేళ్ళు. చూస్తుంటే గుంపు గుంపుగా ఊళ్ళోకి వచ్చినట్లున్నాయి. త్వరగా ఇంట్లోకి వెళ్దాం రండి. నాకు చాలా భయంగా ఉంది. బోలా బన్సీలోని ద్వారం దగ్గర కాపలాకి రమ్మని చెప్పండి. ఇక త్వరగా పదండి. ఏం ఆలోచిస్తున్నారు? మనం ఏదో విధంగా మన రక్షణ చూసుకుంటాం యశోద. కానీ గ్రామస్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి రక్షణ ఎవరిస్తారు? ముందు ఇక్కడి నుంచి పదండి. అమ్మా! త్వరగా లేచి వెళ్ళి తలుపు మూయండి.